చెత్తవి పనికి మాలినోడివి, నీకన్నా వేస్ట్ గడి నాకు తెలిసిన నాకు పరిచయం అయిన దాంట్లో ఒక వరస్ట్ ఫెలో అంటే నువ్వే. ఓకేనా? ఇంత మంచి పేరు ఉన్నాక గిట్ట ఎందుకు వద్దంటున్నావు నువ్వు? నాకు వీడియో చేయడం ఇష్టం లేదు, నీతో వీడియోలు చేయడం అస్సలే ఇష్టం లేదు. అంటే కొంపదీసి బ్రేకప్ రిపోర్ట్ అయిందా? అయింది నీకు? ఏగో ఇలాంటి ఓవర్ యాక్షన్ చెయ్యకురా ఫస్ట్. పాపం మొత్తం ఓవర్ యాక్షన్ దెంగకు. సారీ మేము నన్ను హరాజ్ చేస్తుంది సార్ అని పెడతా. మీతో అవసరం పడ్డది నేను. ఏంటి చెప్పు. నాకు వీడియో చేయడం ఇష్టం లేదు, నీతో వీడియోలు చేయడం అస్సలే ఇష్టం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మరదల పాప మీద అంటే ఫ్రాంక్ తీస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, అంటే ఎన్ని రోజులు వీడియోస్ తీయలేదు కదా, ఏమైందా అనేసి కనుక్కుందాం. వీడియోస్ ఎందుకు తీయవు అంటే తీయని అనేసి అంటుంది. అంటే ఏందా రీజన్ అనేసి కనుక్కుందామని పిలిచిన. ఇప్పుడు టెరస్ పైనే ఉన్నా, కెమెరా పెట్టినట్టు తెలియదా మీకు? వస్తుంది, ఎట్లా తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఏందో, ఎందుకు తీయదా అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ పిలిచిన, వస్తుంది, వెయిట్ చేస్తాం. వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తా. బట్ నాకేం తెలియదు, ఇంకా ఏమైనా కంటెంట్ ఉంటే మీరు గిట్ట నాకు సపోర్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్. స్ట్రింగ్ తాగు. అరే స్ట్రింగ్ తాగొచ్చు కదా. ఏంట్రా 2 రోజులు ఎటు పోయినావు? నీకెందుకు? అరే అమ్మ, వీడియోస్ ఆగిపోయినాయి తెలుసా? ఎన్ని రోజులు అయితే నాకెందుకు? నీకెందుకు? అవును నాకెందుకు. అంటే నువ్వు తీయవా నాతో? నీతో నేనెందుకు తీస్తా? ఎందుకు తీయవు? ఎందుకు తీస్తా? అరే అప్పుడు తీద్దామనేసి అన్నావు కదా. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నేను వీడియోలు తీయనని క్లారిటీ ఇచ్చాను కదా, ఇంకేంటి? అంటే రీజన్ ఉంటది కదా. నీకు రీజన్ తెలీదా? రీజన్ నీకు తెలీదా? ఏ రీజన్? నాకేం తెలియదు కదా, మంచిది వెళ్ళు. మరి నువ్వు చెప్పు, మరి రీజన్ ఏందో? రే నాకు బూతులు వచ్చేస్తాయి, గమ్మును వెళ్ళిపో. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు వీడియో చేస్తావా? చెయ్యను చెప్తున్నాగా, చెయ్యను, బరాబర్ చెయ్యను. ఓకేనా? నువ్వు బెదిరిస్తే భయపడేంత స్టూపిడ్ నేమ్ కాదు. నువ్వు అప్పట్లోకి ఎందుకు లేవు అసలుకి? ఎలా ఉంటే నీకెందుకు రా? నాకు అర్థం కాదు అసలు నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? పాపం మొత్తం ఓవర్ యాక్షన్ దెంగకు. ముక్కకుండా మాట్లాడు. నిజంగా మొత్తం చిక్కిపోయినావు. చిక్కిపోతే చిక్కిపోయా, ఇప్పుడు నీకేంటి? మరి ఏమైంది? మరి ఏంటి ఏమైంది? మంచిగా మనం చేసుకున్నప్పుడు లడ్డుగా ముద్దుగా ఇప్పుడు నేను చెయ్యను అంటున్నా. ఇవన్నీ కథలు మొత్తం బక్కగా అయిపోయినా తెలుసా? ఇప్పుడు ఎందుకు వచ్చావురా? చెప్పండి సార్, ఎందుకు వచ్చారు మా దగ్గరికి? ఏమైనా అవసరమా? అవును, మీతో అవసరం పడ్డది నేను. ఏంటి చెప్పు. చాలా అవసరం పడ్డది. అదే చెప్పండి, ఏం అవసరమా? చేస్తారా? ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తాను. అంటే ఏదైనా చేస్తారా? అదే చెప్తున్నా, చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేస్తాను, అనుకుంటే చేయను. ఏదైనా చేస్తారా? అదే చెప్తున్నాగా, నా వల్ల అయితే ఏదైనా చేయడానికి ఒక్క అడుగు కూడా వెనకాడను. ఏదైనా అదే చెప్తున్నాను, ఏదైనా ఇలాంటి కథలు నా దగ్గర దెంగకు. ఎవరి దగ్గర దెంగాలో వాళ్ళ దగ్గర దెంగకండి. అర్థమవుతుందా? ఎందుకు పుట్టి ఎందుకు ఇట్లా చేస్తా? నేను చెయ్యను విన్ను అని క్లారిటీ ఇచ్చాను నీకు. ఆ రోజు కూడా ఇచ్చా, ఈ రోజు కూడా అదే మాట చెప్తాను. నేను వీడియో చెయ్యను, అర్థమవుతుందా? నీకోసం ఇష్టంగా స్ట్రింగ్ విట్ట తెచ్చిన నేను. జోక్ బాగుంది చాలా. దీని ఉన్న పెద్ద జోక్, వరస్ట్ జోక్ ఇంకోటి లేదనుకుంటా. నువ్వు అయినా తాగలేదు తెలుసా? అంటే ఎందుకు వచ్చావు? నాకు వర్క్ ఉంది కింద. వర్క్ ఉంటది, అందరికీ ఉంటది, కానీ అరే నువ్వు లేకుంటే నేను వీడియోస్ చేయలేను రా. చెయ్యకు. చేయకుంటే నా బతుకు బస్ స్టాండ్ రా. అయితే బస్ స్టాండ్ అయిపో, నాకేంటి? నీ బతుకు బస్ స్టాండ్ అయితే నాకేంటి? కొంచెం గిట్ట జాలి లేదా? అర్థమైందా? నాకు జాలి అనేదే లేదు, జాలి దయ మనసుందా అసలుకి? లేదు. ఓకే, నాకు మనసే లేదు. ఇప్పుడు ఏంటి?
చెప్తే అర్థం కావట్లేదా? నాకు మనసే లేదు, జాలి దయ అన్ని అస్సలు చూపించిన. ఓకే, ఇంకా దయచేయి. ఎక్కడికి దయచేయాలి? ఎట్లయినా నీకు నాకు ఏంటి తీసుకోపోతా. నువ్వు తీసుకెళ్తే నేను వచ్చేస్తా. మరి జోక్ బాగుంది, అర్థమైందా? వెళ్ళు. పోయి నేను నీ పైన కేసు పెడతాను. మరి నాకు పిచ్చిలేదు అయితే పెట్టుకో. పేరు చెప్పాలా? నా పేరు చెప్పాలా? అడ్రస్ చెప్పాలా? ఏం కావాలి? అడ్రస్ చెప్పు. మొత్తం నా అన్ని ఉన్నాయిలే. పోయి ఇంకేంటి బాధ? కేసు పెడతా నీ మీద. పెట్టుకో. సార్ మేము నన్ను హరాజ్ చేస్తుంది సార్ అని పెడతా. సరే, హరా చేయకపోతే ఇంకేదన్నా చెప్పుకో, నాకేంట్రా. సరేనా, వెళ్ళు. సార్ మొత్తం హరాజ్ చేసి నాకు వెళ్ళి చెప్పుకో. ఇక్కడ చెప్పకు, అర్థమవుతుందా? సరే, ఏదైనా చెప్పుకో, ఏ కేసు అయినా పెట్టుకో. ఓకే, వెళ్ళు. డైరెక్ట్ గా అక్కడే కాదు, పెట్టుకోపో. బెదిరిస్తున్నావా? ఇగో ఇలాంటి ఓవర్ యాక్షన్ చెయ్యకురా. ఫస్ట్ జరుగు. నీకు అర్థమవుతుందో లేదో? ఫస్ట్ ఇల్లు అది మీ అయ్య స్థలం కాదు, కింద పడేస్తున్నావు. అర్థమైందా? చెయ్యకే నువ్వు. మరి నువ్వు చేయకుంటే నేను చేయలేదు. ఇన్ని రోజులు నేను లేనప్పటి నుంచి రీల్సే చేయట్లేదు, మరి ఏం లేదు. మరి ఇలాంటివే నా దగ్గర వద్దురా. అరే నా దగ్గర వద్దు అన్న, ప్లీజ్ వెళ్ళు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చెయ్యకు. నేను విన్ను అన్నప్పుడు వినాను. నేను చెప్తున్నాగా, నేను డేర్గా చెప్తున్నా, నేను వినాను. ఓకేనా? ఇంకేంటి? నేను వినను అంటే వినను. ఒకసారి చెప్పా, నేను ఎంత కింద మీద పడినా కూడా నేను చెయ్యను. ఓకే, చాలా బాగా ఇచ్చావు నాకు గుణపాఠం. నేను నీకు వీడియోలు ఇచ్చిన దానివల్ల ఎంత బాగా ఇచ్చావు అంత బాగా రెస్పెక్ట్. ఇదే వద్దు అన్నా. ఒక ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడు. నేను ఫేస్ టు ఫేస్ చూసే మాట్లాడుతున్నా. చెయ్యను. ఎంత రీజన్ ఏంటో నీకు తెలుసు. ఓకే, రీజన్ నాకు తెలియదు. ఏంట్రా ఇలాంటివి ఒకప్పుడు చేస్తుంటే చాలా నవ్వుకునేదాన్నేమో, ఇప్పుడు కాదు. ఓకే, సర్లే కానీ నేను చెప్పింది ఒకసారి విను. నువ్వు ఏం చెప్పినా విను. జరిగి మాట్లాడమని అన్నా, మాట్లాడు. అర్థం చేసుకోవచ్చు కదా. చేసుకోండి, నేను ఎవరిని నన్ను నేనే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నీకు ఏం కావాలంటే నాకేం వద్దు, విన్ను. కాస్త జరుగుతా. మరి ఎందుకు అంటున్నా? ఎందుకు చేయాలి? రీజన్ చెప్పు. ఎందుకు చేయాలి? ఆ రీజన్ చెప్పు. మంచిగా పేరు వస్తుంది. నాకు నీ దగ్గర ఉన్న పేరు వద్దు. ఎవరి దగ్గర కావాలి? నీకెందుకురా? నీ దగ్గర ఉన్నది వద్దని చెప్తాను. అర్థమైందా? బరాబర్ చూపిస్తా. వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపో. అర్థమైందా? అవునా? బరాబర్ చూపిస్తా. ఇప్పుడు ఏంటి? అవును, నక్రాలే అనుకో, ఏదైనా అనుకో. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను చేసుకోనరా. ఈ జన్మకు అర్థం చేసుకుంటారా? ఈ జన్మకు నువ్వు నాకు అర్థం కూడా కావు. నేను అర్థం కావు. చెత్తవి, పనికి మాలినోడివి, నీకన్నా వేస్ట్ గడి. నాకు తెలిసిన నాకు పరిచయం అయిన దాంట్లో ఒక వరస్ట్ ఫెలో అంటే నువ్వే. ఓకేనా? ఇంత మంచి పేరు ఉన్నాక ఇటే ఎందుకు వద్దంటున్నావు నువ్వు? అందుకే అలాంటి పేర్లు నాకు వద్దు అంటున్నా. అలాంటి వాళ్ళతో నేను చాలా దూరం. ఓకే, అలాంటి వేస్ట్ ఫెల్తో చాలా దూరం. చేయండి రా. ఏం కావాలి మరి? నాకేం వద్దు. నాకు నీతో స్నేహం వద్దు, నీ బాధలు వద్దు. ఓకేనా? వెళ్ళిపోయిపోండి. అంటే నా వల్ల ఏమైనా బాధ వచ్చిందా ఏంది? నీ వల్ల వచ్చిందా రాలేదా అనేది నీకు తెలిసేమో. అది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా వల్ల బాధ వచ్చిందా? అర్థమైందా? బాధ అని చెప్పను. ఒకరిని ఒకేసారి నమ్ముతారు, 10 సార్లు అయితే ఎవరు నమ్మరేమో. అంటే బాధ ఏమని వచ్చింది మరి? అరే ఏమని వచ్చింది ఏంటి అనేది క్లారిటీ ఇస్తే ఇక్కడ కూడా ఉండవు. ఇంకొకసారి నాతో మాట్లాడని కూడా మాట్లాడవేమో. గుర్తుపెట్టుకో. అర్థమైందా? సరే చెప్పు. చెప్పాలనుకోవట్లేదు నేను, అవసరం కూడా లేదు. ఓకే, వెళ్ళు. నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత మూడు కానీ అవేం లేవు. అయినా నీతో ఎక్స్ప్లెయిన్ చేసినా వేస్ట్. నీకు అర్థమై ఉంటే నేను చెప్పే వరకు తెలుసుకోరావు కూడా. ఓకేనా? వెళ్ళు. అంటే విన్ను, చెప్తున్నా కదా, వెళ్ళిపో. ఇవన్నీ ఎందుకు? నేను అర్థం చేసుకోను, వీడియో చెయ్యను. ఓకేనా? నాకు వీడియో చేయడం ఇష్టం లేదు, నీతో వీడియోలు చేయడం అస్సలే ఇష్టం లేదు. మరి ఎవరితో చేస్తావు? నేను ఎవరితో చేస్తే నీకెందుకురా? నీతో చేయను అన్నా, అది నా ఇష్టం. ఓకేనా? నీకు ఎవరేమన్నారు ఇంతగానంలో ఇట్లా సీరియస్ అవుతున్నావు? నేను ఒకేసారి రెస్పెక్ట్ ఇస్తా విన్ను, ఎవరికైనా సరే. ఇన్నిసార్లు ఇవ్వను, అది గుర్తు పెట్టుకో. బికాస్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, సరేనా?
ఇంకా ఓవర్ వద్దు, వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపో. నేను చెయ్యాలనుకోవట్లేదు. ఓకే అంటే కొంపదీసి బ్రేకప్ రిపోర్ట్ అయిందా ఏంది నీకు? నాకు బ్రేకప్ కి నీకేం సంబంధం అయినా ఉందంటావా? మరి నా బ్రేకప్ కి నీకేమైనా సంబంధం ఉందంట? సంబంధం అని కాదు, ఎప్పుడు మంచిగా నవ్వుతూ మాట్లాడేదాన్ని, ఇవాళ ఇంత సీరియస్ అంటే నేను నమ్మలేకపోతున్నా. రే నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా అనేది నీకు అనవసరం రా, గుర్తుపెట్టుకో. నాకు బ్రేకప్ అయిందని నేను నీతో చెప్పలేదు, అయినా అయినా కూడా నీతో చెప్పాల్సిన అవసరం నాకు. మరి ఇంత సాడ్గా ఎందుకున్నావు? నేను సాడ్గా ఉన్నాను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నాకు అర్థమైంది నిన్ను చూడగానే. బాగుంది, ఓకే అర్థమైందిగా, బాగా అర్థం చేసుకున్నావు. చాలు ఇంకా వెళ్ళు. మరి ఇప్పుడు ఏంటి విన్ను, నీ ప్రాబ్లం ఏంటి? ఒక మాట చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏం లేదు, మరి నాతో వీడియో చెయ్యను. నేను నీతో వీడియోస్ చెయ్యను, నువ్వు ఎంత చేసినా చెయ్యను. ఓకేనా, వెళ్ళు. ఏం చేసినా చెయ్యవా? చెయ్యను. నువ్వు వెనకాలని. అరే నువ్వుకేస్తే ఏమవుతుందిరా? చచ్చిపోతావు. అవునా? అది ఎప్పుడో చచ్చిపోయా, అర్థమైందా? నువ్వుకేస్తే చావడానికి ఏం లేదు. అదే అంటున్నా నేను ఆల్రెడీ. పెద్ద నువ్వుకేస్తేనో ఏదో ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయా, ఇంకా నువ్వేం చంపేది నన్ను? చచ్చిపోయినావా? అదే చెప్తున్నా, ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయా అంటారు కదా. ఏమని? నేను అంతే, ఏమని బతుకున్నా ఒక శవాన్ని. నీకు నువ్వు శవన్వా? అవును, నాకైతే అంతే. ఓకేనా, ఇంత ప్రాబ్లం ఏమొచ్చింది మరి నీకు? నీతో నాకు చెప్పాల్సిన అవసరము లేదు, చెప్పాలి అనుకోవట్లేదు. ఏ బాధ అయినా కష్టమైనా నాకు నేనే. ఓకేనా, వెళ్ళు.